మహాభారతం మానవ జీవిత మహేతిహాసం. ఈ విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ప్రతి మానవుడు కూడా తన దైనందిన జీవితంలో, అంటే ప్రతిరోజు తను జీవించేటువంటి జీవితంలో చేయవలసిందేమిటో చేయకూడనిదేమిటో మహాభారత గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి మానవుడు ఎదగటానికి, ధర్మబద్ధంగా జీవించడానికి, చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి 4 రకాలైనటువంటి పురుషార్థాలని సాధించడానికి, అలా సాధించి జన్మని సార్థకం చేసుకోవడానికి మహాభారతం మనకి అనేకమైనటువంటి జీవన సత్యాల్ని అనేకమైన సంఘటనల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అలాంటి సంఘటనే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సాధారణంగా మనకి లోకంలో ఒక మాట ఉంది, తాను ఒకటి తలిచిన దైవం మరొకటి తలుచును అని. ఎవరి విషయంలో అంటే ఇది దుర్మార్గులైనటువంటి వాళ్ళ విషయంలో, మోసకారులైనటువంటి వాళ్ళ విషయంలో, కపటులైనటువంటి వాళ్ళ విషయంలో తాను ఒకటి తలిచిన దైవం మరొకటి తలుచును. ఎందుకని? వాళ్ళ యొక్క ప్రారంధం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు కోరుకునేటువంటి కోరికలు ఒక రకంగా ఉంటాయి. అర్హత లేకుండా కోరికలు కోరుకుంటే ఎప్పుడు జరగదు. అర్హత ఉన్నప్పుడే, అర్హత ఉంటేనే ఆ కోరికలు కూడా తీరుతాము. అందుకనే ఇక్కడ భీముడికి విషాదం పెట్టి అతన్ని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి దుర్యోధనుడు తలచినదొకటి, జరిగినదొకటి. మరి అదేమిటో ఆ కథని మనం ఈరోజు తెలుసుకుందాం. పాండురాజు మరణానంతరం కుంతి పాండవులు హస్తినాపురానికి వచ్చి కౌరవులతో కలిసి జీవిస్తూ ఉన్నారు. అనేకమైన భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇటు పాండవులు అంటే ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు, అటు ధార్తరాష్ట్రులు అంటే దుర్యోధనుడు మొదలైనటువంటి 100 మంది అందరూ కలిసి ఆటపాటల్లో నిమగ్నమవుతున్నారు. చిన్నతరపు ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. పరిగెత్తడంలో కానీ, దూరంగా ఉన్నటువంటి వస్తువుని పరుగులు తీసుకొని ముందు తీసుకుని రావటంలో కానీ, పదఘట్టనంలో కానీ, అంటే ఆ పాదాన్ని నేలకి తాటించినప్పుడు దుమ్ము లేచిపోద్ది, అదిగో అందులో కానీ, ఈతలో కానీ, కుస్తీ పోటీల్లో కానీ, మరి ఆహార పానీయాలు అంటే తినటంలో కానీ, ఈటింగ్ కాంపిటీషన్ దీంట్లో కానీ, అన్నింటిలో కూడా భీమసేనుడిదే పైచి. అతన్ని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అన్ని ఆటల్లో కూడా అందరినీ ఓడించేవాడు భీముడు. దుర్యోధనాదులు అందరూ కూడా ఎప్పుడు ఓడిపోతూనే ఉంటారు. నదిలో జలక్రీడలకు వెళ్తారు అప్పుడప్పుడు. ఆ జలక్రీడలకు వెళ్ళినప్పుడు 10 మంది కౌరవుల్ని తన చంకలో ఇరికించుకొని భీముడు వాళ్ళని నీటిలో ముంచి అలా నీటిలోనే లాక్కొని పోతూ ఉండేవాడు. కౌరవులు చెట్ల పైకి ఎక్కి కూర్చున్నప్పుడు, ఓ చెట్టు పైకి ఎక్కి కూర్చుంటారు కౌరవులు, అక్కడ పళ్ళు కోసుకుందామని దేనికో. అప్పుడు ఆ చెట్టుని ఒక్క తన్ను అంతాడు కాలుతోటి, ఆ పళ్ళతో పాటుగా ఆ కౌరవులు కూడా రాలి కింద పడతా ఉంటారు. అలాగే భీముడు అన్ని రకాలైనటువంటి ఆటల్లో ఈ కౌరవుల్ని మించిపోతూ ఉన్నాడు. అందువల్ల కౌరవులకి అప్రియం కలిగించినటువంటి వాడు అవుతూ ఉన్నాడు. అయితే ఇదంతా కూడా బాల్య క్రీడల్లో మాత్రమే, అంటే చిన్నతనపు ఆటల్లోనే, అంతే తప్ప అతడిలో ఏమాత్రం కూడా ద్రోహ బుద్ధి లేదు. కొంతమంది వాళ్ళ వల్ల ఏడిపించాడు కనుక వాళ్ళ కోపం వచ్చి అందుకని భీముడి మీద వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు అని అంటారు. కానీ మహాభారతం ఏం చెబుతున్నది అని అంటే, ఏమాత్రం ద్రోహ బుద్ధి లేకుండా ఆటపాటల్లో మాత్రమే ఎవరి ప్రతాపాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఆ విషయాన్నే వ్యాస మహర్షి స్పష్టంగా తెలియజేశాడు ఈ 127వ అధ్యాయంలో. ఏవం స ధార్తరాష్ట్రాంశ్చ స్పర్ధామానో వృకోదర అప్రియే తిష్టదద్యంతం బాలాన్న ద్రోహ చేతసాహ బాలాత్ నా ద్రోహ చేతసాహ. అంటే ఈ ప్రకారంగా భీమసేనుడు ధార్తరాష్ట్రులైనటువంటి వాళ్ళు, దుర్యోధనాదులైన
శ్రద్ధ కలిగి వాళ్ళకి అత్యంత అప్రియ కార్యాలు కావించినప్పటికీ కూడా అతడి యొక్క హృదయంలో కౌరవుల పట్ల ఎటువంటి ద్వేషము లేదు. ఏ రకమైనటువంటి అప్రియం చేయాలని ఏ రకమైనటువంటి దోషము లేదు. కేవలం బాల్య స్వభావం చేత ఆటపాటల్లో మాత్రమే ఇలా చేస్తున్నాడు అని వ్యాసుడు ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని బల పరాక్రమాలని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు అతడు గొప్ప బలశాలి అని నిశ్చయించుకున్నాడు. అతని పట్ల అసూయ కలిగింది. దుష్టభావాలు అతని మనస్సులో కదిలాడుతూ ఉన్నాయి. దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ కూడా ధర్మదూరుడై, అంటే ధర్మానికి దూరమైపోతున్నటువంటి వాడై పాపకర్మల యందే దృష్టి నిలిపాడు. మోహంతో, ఐశ్వర్య లోభంతో, అంటే ఈ సంపదలంతా నాకే ఉండాలనేటువంటి భావనతోటి అతని మనస్సులో అన్ని పాపాలతో కూడినటువంటి ఆలోచనలే కదులుతూ ఉన్నాయి. దుర్యోధనుడు ఒక రోజున తన సోదరులతో కలిసి ఇలా సమాలోచనలు చేస్తూ ఉన్నాడు. బలవంతులైనటువంటి వారు అందరిలోనూ బలవంతులైనటువంటి వాడు భీమసేనుడు. ఈ భీమసేనుడిని ఎలాగైనా సరే పట్టి బంధించాలి. ఇతడు బలవంతుడే కాదు, పరాక్రమవంతుడు కూడా, శౌర్యశాలి కూడా, విపరీతమైనటువంటి బాహుబలం కలిగినటువంటి వాడు. ఈ భీముడు ఒక్కడే మనందరినీ కూడా అణిచివేయగలిగినటువంటి శక్తిశాలి. అందువల్ల మనం ఏదో ఒక ఉపాయంతో అతన్ని అంతం చేయాలి. అలా చేయాలంటే నగర ఉద్యానవనంలో అతడు అలసిపోయి నిద్రించేటప్పుడు అతన్ని ఎత్తి గంగానదిలో పారేద్దాం. ఆ తర్వాత అగ్రజుడైనటువంటి ధర్మరాజుని, చిన్నవాడైనటువంటి అర్జునుడిని ఇద్దరిని కూడా బంధించి చెరసాల్లో పెట్టి ఈ సమస్తమైనటువంటి వసుంధర రాజ్యం మొత్తాన్ని నేనే ఏలుకుంటాను అని ఇలా సోదరులతో ఆలోచించాడు. మరి ఇలా నిశ్చయించి పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు భీముడికి అపకారం తలపెట్టే సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. గంగా నదీ తీరంలో ఉద్యానవనంలో ఆటలాడి జలవిహారం చెయ్యాలి అని ఒక విహారయాత్రను సంకల్పించాడు దుర్యోధనుడు. ఆయన ఏర్పాటు చేశాడు ఒక విహారయాత్ర. దానికి ఉదక క్రీడనం అనేటువంటి పేరు పెట్టాడు. ఉదక క్రీడనం అని పేరు పెట్టాడు. గంగా తీరంలో ప్రమాణకోటి అనేటువంటి ఒక తీర్థం ఉంది. అక్కడ దుర్యోధనుడు ఉన్ని, నూలు మొదలైనటువంటి గుడ్డలతోటి అనేకమైనటువంటి గదులతో ఒక విచిత్రమైనటువంటి గృహాన్ని నిర్మింపజేశాడు. అందులో కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఉంచాడు. ఆ గదుల మీద ఎత్తుగా పతాకాలని నిలిపాడు. ఆ గదుల్లో వంట చేయడంలో బాగా నైపుణ్యం ఉన్నటువంటి వంట వాళ్ళని చేర్చి తినటానికి, త్రాగటానికి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాలైనటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని కూడా సిద్ధం చేయించాడు. ఆ తర్వాత దుర్యోధనుడు పాండవుల దగ్గరికి వెళ్ళి మనం అందరం కలిసి గంగా తీరంలో విహారం చేద్దాం, జల విహారం చేద్దాం. అందుకోసమని అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. మీరేం దానికి ఏర్పాట్లు చేయాల్సిన మళ్ళీ అన్ని ఏర్పాట్లు నేనే చేయించేశాను అని ఎంతో స్నేహభావాన్ని నటిస్తూ దుర్యోధనుడు చెప్పేటప్పటికీ ధర్మరాజు సరేనని అంగీకరించాడు. ఏనుగుల మీద, రథాల మీద, గుర్రాల మీద ఈ కురు పాండవులు నగరం దాటి గంగా తీరానికి బయలుదేరారు. అక్కడికి వచ్చేశారు. అక్కడ వనాల్లో కొంతసేపు ఆటలాడారు. జలక్రీడలతో కొంతసేపు గడిపారు. ఆ తర్వాత అందరూ కూడా ఈ గదులకు వచ్చి భోజనాలకు కూర్చున్నారు. ఒకరి నోట్లో ఒకరు ముద్దలు పెట్టుకుంటూ ఉన్నారు. నవ్వుతూ తుళ్ళుతూ అందరూ కూడా సరదాగా కాలక్షేపం చేస్తూ తింటూ ఉన్నారు. ఇక నీవు నేను అనేటువంటి తేడా లేదు, మనం అందరం ఒకటే అనేటువంటి భావన తీసుకొని రావడం కోసమని దుర్యోధనుడే స్వయంగా ఇలా ఒకరి నోటికి ఒకరు ముద్దలు అందించుకుంటూ తింటా ఉన్నారు. తతో దుర్యోధన పాపస్తద్భక్ష్యే కాలకోటకం విషం ప్రక్షేపయామాస భీమసేన జింఘాంసయా. ఆ సమయంలో పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు భీమసేనుడిని
చంపాలి అనేటువంటి కోరికతో అతడు భుజించేటువంటి భోజనంలో కాలకోటం అనేటువంటి పేరు కలిగినటువంటి విషాన్ని కలిపాడు. స్వయంగా అతడే కలిపాడు. అంతేకాదు, ఎలాగైనా సరే భీముణ్ణి అంతం చేయాలి అనేటువంటి దుర్బుద్ధితో దుర్యోధనుడు స్వయంగా ఆ విషం కలిపినటువంటి అన్నాన్ని ఎంతో ప్రేమతో ఆ భీముడికి అందిస్తూ ఉన్నాడు. అలా ముద్దలు ముద్దలు ఆ భీముడికి తినిపిస్తూ ఉన్నాడు. స్వయం ప్రక్షిప్తే భక్ష్యం, స్వయంగా ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నాడు. సురకత్తి లాంటి హృదయం కలిగినటువంటి దుర్యోధనుడు మాటల్లో మాత్రం అమృతాన్ని ఒలికిస్తూ ఉన్నాడు. తాను చేసేటువంటి పాపం బయటపడకుండా ఉండటం కోసం ఒక మిత్రుడిలాగా, ఒక సోదరుడిలాగా, మేలు కోరేటువంటి వాడిలాగా మధురంగా మాట్లాడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. దుర్యోధను యొక్క దుర్బుద్ధిని గ్రహించలేనటువంటి భీముడు ప్రేమతో పెడుతున్నాడు అని తలుచుకొని పెట్టిందంతా తింటా ఉన్నాడు. భీముడు విషం కలిగినటువంటి అన్నం తినడంతో దుర్యోధనుడికి లోపల లోపల ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. తన కోరిక నెరవేరింది అని ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. విషపూరితమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నటువంటి భీమసేనుడు క్రమక్రమంగా అలా తింటూ 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 అలా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. విష ప్రభావంతో స్పృహ కోల్పోయాడు. చైతన్యం లేనటువంటి మొద్దులాగా అక్కడ పడి ఉన్నాడు భీముడు. మిగిలినటువంటి అందరూ కూడా భోజనాలు చేశారు. ఆ భోజనాల అనంతరం మళ్ళీ కొంతమంది వెళ్ళి ఆ జలక్రీడలు ఆడుకొని కొంతసేపటికి తిరిగి వచ్చారు. వచ్చి ఈ విచిత్రమైనటువంటి గృహంలో విశ్రాంతి తీసుకుంటూ సుందరమైనటువంటి వస్త్రాలని ఆభరణాలని ధరించి ఆ రాత్రికి అక్కడే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో భీముడు అక్కడ పడి ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో దుర్యోధనుడు అచేతనంగా ఏమి ఒళ్ళు తెలియకుండా పడిపోయినటువంటి భీముడిని స్వయంగా తన సోదరులతో కలిసి లతలతో బంధించి ఆ సోదరుల సాయంతో ఆ గంగాజలంలో విసిరేశారు. సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 127వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు ఉన్నటువంటి ఆ శ్లోకాల యొక్క భావాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఈ సంఘటనలో దుర్యోధను యొక్క దుర్బుద్ధి, దురాలోచన ఎలాంటిదో, అప్పుడు దుర్యోధనుడి యొక్క వయస్సు ఎంతో, మరి అలాంటి సందర్భంలోనే అతనికి ఏ రకమైనటువంటి పాపపు ఆలోచనలు ఉన్నాయో ఒకసారి మనం విశ్లేషణ చేసి చూద్దాం. భీముడిని ఘోరంగా క్రూరంగా హత్య గావించాలని పథకం వేసి అమలుపరిచినటువంటి దుర్యోధనుడి యొక్క వయస్సు అప్పుడు 16 సంవత్సరాలు. అర్జునుడికి 14వ సంవత్సరం వచ్చినటువంటి రోజున పాండురాజు మరణించాడు. ఎందుకంటే అర్జునుడికి 14వ సంవత్సరం వచ్చినటువంటి రోజున కుంతీదేవేమో అక్కడ బ్రాహ్మణులకి భోజనాలు పెడతా ఉంది. పాండురాజేమో కామావేశపూరితుడై మాతృని తీసుకొని ఏకాంతంలోకి వెళ్ళాడు. అక్కడ మాతృతో కలిసి అతడు మరణించడం జరిగింది. పాండురాజు యొక్క మరణంతో మాతృ సహగమనం చేసింది. కుంతీదేవిని పాండవుల్ని వెంటబెట్టుకొని అక్కడ ఉన్నటువంటి శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి మహర్షులైనటువంటి వాళ్ళు, మునిపుంగవులైనటువంటి వాళ్ళు, అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హస్తినాపురానికి వచ్చి ఈ పాండవుల్ని కుంతీదేవిని అప్పగించి వెళ్ళారు. భీష్మ ధృతరాష్ట్రులకి జరిగినటువంటి విషయాన్ని చెప్పి ఈ కుంతి పాండవుల్ని అప్పగించి వెళ్ళారు. అప్పటి నుంచి పాండవులు కౌరవులు కలిసిమెలిసి ఆటపాటల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అర్జునుడి యొక్క వయస్సు 14 సంవత్సరాల వయస్సు కనుక భీమసేనుడి యొక్క వయస్సు 16 సంవత్సరాలు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మధ్యలో 2 సంవత్సరాలు తేడా కాబట్టి భీముడి యొక్క వయస్సు 16 సంవత్సరాలు. భీమ దుర్యోధనులు ఇద్దరు ఒకే రోజున పుట్టారు కాబట్టి దుర్యోధన వయస్సు కూడా 16 సంవత్సరాలు. కాబట్టి 16 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి దుర్యోధనుడు ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. అయితే మనం అనుకోవచ్చు 16 సంవత్సరాలు అంటే కాస్త పర్వాలేదు కదండి, ఒక పెద్దవాడి కింద లెక్కే కదా అని. ద్వాపర యుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలు. ఎందుకనంటే 100 సంవత్సరాలకు ఎవరు చనిపోయేవాళ్ళు కాదు. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడి యొక్క వయస్సు 100 ఏళ్ళు, భీష్ముడి యొక్క వయస్సు 400 సంవత్సరాలు, ద్రోణాచార్యుడి యొక్క వయస్సు 400 సంవత్సరాలు, కృపాచార్యుడి యొక్క వయస్సు 400 సంవత్సరాలు,
బాహ్లికుడికి వయస్సు 450 సంవత్సరాలు. మరి ద్రౌపదుడు మొదలైనటువంటి వాళ్ళ వయసు 400 సంవత్సరాలు, 200, 150 అలా. మరి పాండవుల యొక్క వయస్సును కూడా 90 సంవత్సరాలు సుమారుగా. శ్రీకృష్ణుడి వయస్సు, అర్జునుడి వయస్సు 88 సంవత్సరాలు. అంటే 88 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయస్సులో యుద్ధం చేస్తున్నారంటే ఇప్పుడు మనం 100 ఏళ్ల వయసులో ఏం యుద్ధం చేస్తాం? 100 ఏళ్ల వయసులో ఎవడుంటున్నాడు కాబట్టి ఎక్కడో కోటికొకడు, 100కి1, 1,00,000కి1 ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ టికెట్ పుచ్చుకునేవాళ్ళు. అంటే ఈ లెక్క ప్రకారం 200 సంవత్సరాల ఆయుర్దాయం కాబట్టి మనిషికి అప్పుడు వాళ్ళ 16 సంవత్సరాల వయస్సు ఉన్నది అని అంటే మన లెక్కలో 8 ఏళ్ల వయసు కింద లెక్క. అంటే 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి కుర్రవాడి యొక్క మేధాశక్తి ఎలా ఉంటుందో ఆనాడున్నటువంటి వాళ్ళ యొక్క మేధాశక్తి కూడా అంతే ఉండాలి లెక్క ప్రకారం. అంత చిన్న వయస్సులోనే దుర్యోధనుడి యొక్క ఆలోచనలు, చేష్టలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ గాథ నుంచి మనం గ్రహించవచ్చు. అంటే దుర్యోధనుడికి ఇది పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి. పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుడకలతో కానీ పోదు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఇటువంటి హత్యా ప్రయత్నం దుర్యోధనుడు ఎందుకు తలపెట్టాడు అనేటువంటిది మనం విచారణ చేయవలసినటువంటి అంశం. తన తండ్రి ధృతరాష్ట్రుడు జ్యేష్ఠుడే అయినప్పటికీ కూడా పుట్టుకతోనే అంధుడు కాబట్టి రాజ్య పరిపాలనకి అనర్హుడయ్యాడు. పట్టాభిషేక పూర్వకంగా రాజ్యాన్ని గ్రహించడానికి అనర్హుడయ్యాడు. రాజ్య సింహాసనాన్ని ఎక్కలేకపోయాడు. కనిష్ఠుడైనటువంటి పాండురాజే పట్టాభిషిక్తుడై ఈ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇప్పుడు పాండురాజు మరణానంతరం హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి హక్కు ఎవరికి ఉంది? తానే గనక అందరిలోకి పెద్దవాడు గనక అయినట్టయితే ఆ హక్కు తనకు వచ్చేది. ఎందుకని? తండ్రి పుట్టందుడు గనక రాజ్యానికి రాలేకపోయినప్పటికీ తమ్ముడు అంటే ఆ అంధుడి యొక్క తమ్ముడు రాజ్యానికి వచ్చినప్పటికీ కూడా తర్వాత తరంలో ఆ అంధుడి యొక్క కొడుకు గనక అంధుడు కాకుండా అంగవైకల్యం లేకుండా సక్రమంగా కనుక ఉన్నట్లయితే అతడే రాజ్యానికి వస్తాడు. కానీ ఎవరైతే పట్టాభిషిక్తుడు అయ్యాడో అతడి కుమారుడే అందరికంటే పెద్దవాడు కనుక అయితే రాజ్యం అతడికే పోతుంది. కాబట్టి ఇప్పుడు తనకి రాజ్యం వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే తనకంటే పెద్దవాడైనటువంటి ధర్మరాజు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. కానీ ధర్మరాజు అందరిలో జ్యేష్ఠుడు కాబట్టి, పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు యొక్క కుమారుడు కాబట్టి ఈ రాజ్యం మీద హక్కు అతడిదే కానీ తనకి మాత్రం లేదు. అంటే తన చేతి నుంచి రాజ్యాధికారం జారిపోతూ ఉంది. తన తండ్రి పట్టాభిషిక్తుడు కాకపోయినా పాండురాజు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి, అక్కడే చనిపోయాడు కాబట్టి ఆయన హాయిగా సింహాసనం మీద కూర్చొని ఆయన కోరికలు తీర్చుకుంటా ఉన్నాడు. ఆయన కోరిక తీరింది, సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలనేటువంటి కోరిక ఆయనకి తీరింది. కానీ తనకి అలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకని? అదిగో అగ్రసుడైనటువంటి ధర్మరాజు ఇక్కడ ఉన్నాడు, జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు ఉన్నాడు. కాబట్టి తాత్కాలికంగానైనా సరే ఆయన రాజ్యాధికారం అనేటువంటి దుర్యోధనుడికి వచ్చేటువంటి అవకాశం లేదు. మరి ధర్మరాజుకి సహాయకులుగా భీమార్జునులు ఉన్నారు కాబట్టి తనకి రాజ్యాధికారం కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి అధికారం లేదు. అందువల్ల మరి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎలా తనకి సింహాసనం దక్కుతుందని ఆలోచన చేశాడు. దానికి ఒక్కటే ఉపాయం. ఏమిటది అంటే ధర్మరాజును అంతం చేస్తే సరిపోతుంది. మరి ధర్మరాజుని కనుక అంతం చేయాలంటే భీమసేనుడు ఉండగా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకనంటే ఆటపాటల్లో తమ 100గురిని కూడా భీముడు ఒక్కడే జయిస్తూ ఉంటాడు. కాబట్టి అతడు బలవంతుల్లో బలవంతుడైనటువంటి వాడు, శౌర్యశాలైనటువంటి వాడు. కాబట్టి ధర్మరాజును అంతం చేయాలంటే ముందుగా భీముడిని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని పోరాడి చంపటం కుదిరేటువంటి పని కాదు. తమకు ఆ శక్తి లేనే లేదు. పైగా పెద్దలు అంగీకరించరు. ఒకవేళ ఏదైనా అలాంటి ఏర్పాట్లు కనుక చేస్తే అందరు కూడా తననే నిందిస్తారు. కనుక ఏదో ఒక మాయోపాయంతో చంపాలి భీముడిని.
అందుకే తన సోదరులతో తన యొక్క హితులతో ఆలోచించాడు. ఆలోచించి నగరోద్యానంలో అతడు అలసి నిద్రించేటప్పుడు అతన్ని బంధించి ఎత్తి గంగలో తోసేద్దాం. ఆ తర్వాత అగ్రజుడైనటువంటి ధర్మరాజుని, చిన్నవాడైనటువంటి అర్జునుడిని చెరసాలలో వేసి సమస్తమైనటువంటి భూమండలాన్ని నేను ఒక్కడనే ఏలుకుంటాను అని స్వయంగా తన నోటితోనే తాను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రసహ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరాం. వాళ్ళిద్దరిని బంధించి ఇదిగో ఈ వసుంధరా రాజ్యాన్ని నేనే ఏలుకుంటా. ఏ వంశ నిశ్చయం పాపః కృత్వా దుర్యోధనస్తదా. ఈ ప్రకారంగా పాప ఆలోచన చేస్తున్నాడు దుర్యోధనుడు. ఇది దుర్యోధనుడి యొక్క దుష్టత్వం, దుర్మార్గం. అయితే కొంతమంది మహాభారతాన్ని విమర్శించేటువంటి విమర్శకులైనటువంటి వారు దుర్యోధన పక్షం వహించి, వాళ్ళకు కూడా దుర్యోధనుడి యొక్క బుద్ధులే ఉంటాయి కాబట్టి అందుకని దుర్యోధన పక్షం వహించి ఆ పండితులైనటువంటి వాళ్ళు, అందులో తెలుగు పండితులైనటువంటి వాళ్ళు, ఉభయ భాషా ప్రవీణులైనటువంటి వాళ్ళు ఎలాగైనా సరే దుర్యోధనుడిని వెనకేసుకొని వచ్చి తృప్తి పట్టడం కోసం అని చెప్పి, అదే అదేమి లేదంటే దుర్యోధనుడికి అట అలాంటి ఆలోచనలు ఏమి లేవు. ఆటల్లో భీమసేనుడు తమను బాధించాడు కదా, ఆ బాధించినందుకు ప్రతీకారంగానే దుర్యోధనుడు భీముడిని చంపాలనుకున్నాడు కానీ నిజంగా దుర్యోధనుడికి అలాంటి ఉద్దేశం లేదు అని పాపం ఎంతో శ్రమపడి వాదిస్తూ ఉంటారు. అయితే ఆటల్లో తమని బాధించింది భీమసేనుడు కదా, మరి ధర్మరాజుని అర్జునుడిని ఎందుకు బంధించాలనుకున్నాడు? వాళ్ళేం బాధలు పెట్టలేదు కదా ఆటల్లో. మరి దీనికి ఏం సమాధానం చెబుతారు వాళ్ళు? ఇంకా రెండో విషయం ఏమిటంటే, ఆటలు అనేటువంటివి చిన్నపిల్లలకి సహజం. అందులో క్షత్రియులైనటువంటి వాళ్ళు, క్షత్రియుల బిడ్డలైనటువంటి వాళ్ళు అతి కష్టమైనటువంటి, అతి కఠినమైనటువంటి ఆటలను ఆడుతూ ఉంటారు. అందులో యుద్ధ విద్యలు నేర్చుకునేటప్పుడు, కత్తి సాము చేసేటప్పుడు, గదా విద్యప్పుడు కానీ, ఈ బల్లాలు సులాలు విసిరేటప్పుడు కానీ, ఇలాంటప్పుడు అనేకమైనటువంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటన్నింటిని కూడా ఓర్చుకునేటువంటి సహనం వాళ్ళకు ఉండాలి. అందువల్ల ఆటల్లో ఏదో జరిగింది కాబట్టి ఇలా చేశారనేటువంటిది వచ్చింది. మరొక విషయం కూడా ఏమిటంటే, ఆటల్లో కనుక ఏదైనా వాళ్ళకి జరిగితే దానికోసమే భీముడిని కనుక చంపాలని అనుకుంటే, మరి భీముడిని చంపడానికి ప్రయత్నం చేసిన దుర్యోధనాదులు ఎప్పుడైనా భీముడిని చంపడానికి ప్రయత్నం చేశాడా? స్వయంగా తనను చంపడానికి ప్రయత్నం చేశారు కదా, ఇప్పుడు రాబోతుంది ఆ కథ. మరి భీముడు ఎప్పుడన్నా దుర్యోధనుడిని చంపడానికి ప్రయత్నం చేశాడా? ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇక్కడ దుర్మార్గులు ఎవరో, ధర్మాత్ములు ఎవరో మనకి అర్థమైపోతుంది. అందువల్ల భీముడి మీద కోపం మాత్రమే కాదు, భీముడిని చంపాలనుకున్నది భీముడి మీద కోపం ఉండి కాదు, ధర్మరాజుకి అడ్డం వస్తాడు భీముడు కాబట్టి, ధర్మరాజుని కనుక చంపాలంటే భీముడు అంతకాలం కుదరదు కాబట్టి, అందుకని ముందుగా కనుక భీముడిని మాయోపాయంతో కనుక చంపితే ఆ తర్వాత ధర్మరాజుని మనం బంధించవచ్చు. ధర్మరాజుని చంపాలని అంటలా, ధర్మరాజుని బంధిస్తే సరిపోద్ది అనుకుంటున్నాడు ప్రస్తుతానికి. కాబట్టి ఇక్కడ ఎందుకయ్యా వాళ్ళని చెరసాల్లో బంధించాలనుకున్నావు అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకురా నాయనా తాటి చెట్టు ఎక్కావనంటే దూడ మేత కోసమని ఎవడో చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రకారంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అందువల్ల భీముడిని చంపి ధర్మజార్జునుల్ని బంధించి ఈ సమస్త భూమిని కూడా నేను ఒక్కడనే ఏలుకుంటాను అని దుర్యోధనుడు స్పష్టంగా తన్నోటితోనే స్వయంగా చెబుతూ ఉంటే, అబ్బే కాదులే, అబ్బే దుర్యోధనుడికి అట్లాంటి ఉద్దేశం లేదులే అని చెప్పేటువంటి వాళ్ళ యొక్క బుద్ధిని ఏమనుకోవాలో మనం ఆలోచించాలి. ఒక పక్క ఆయన చెబుతున్నాడు, నేను భీముడిని చంపేసి ధర్మజార్జునుల్ని బంధించి రాజ్యాన్ని ఏలుకుంటానని. వాడే స్వయంగా చెబుతుంటే అబ్బే కాదులే అంటారు. వీళ్ళు ఏమిటిది? ఏ విమర్శ? కనుక ఇక్కడ మన ఈ విమర్శకుల యొక్క ఆలోచనలు మనం గ్రహించాల్సినటువంటి అవసరం లేదు. ఇలా సమర్థించేటువంటి వాళ్ళ హృదయాలు కాదు పాషాణాలు అని మనం అంగీకరించాలన్నమాట. మరి రాజ్యం మీద ఆశతోనే దుర్యోధనుడు ఈ అకార్యాన్ని తలపెట్టాడనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ముందే ఒక పథకం వేసి ఆ పథకం ప్రకారమే పాండవులతో స్నేహం నటిస్తూ
వాళ్ళని గంగా తీరంలో ఉన్నటువంటి ఆ తీర్థానికి తీసుకువెళ్ళి, ఆ ప్రమాణకోటి అనేటువంటి తీర్థానికి తీసుకువెళ్ళి భీముడు తినేటువంటి అన్నంలో స్వయంగా కాలకోటం అనేటువంటి విషయాన్ని కలిపి, కలపటం మాత్రమే కాకుండా ఆ అన్నాన్ని తానే స్వయంగా భీముడి నోట్లో ముద్దలు పెట్టి తినిపించి దుర్యోధనుడు అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో మునిగిపోయి, ఆ విష ప్రభావంతో గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నటువంటి భీముడిని అక్కడున్నటువంటి లతలతో బంధించి సోదరుల యొక్క సాయంతో ఎత్తి గంగలో పడేసి, ఇంత చేస్తే ఇది అనుకోకుండా జరిగిందా? ఇదంతా అనుకోకుండా జరిగిందని ఎట్లా చెప్తాం? అందుకని దీన్ని ఏమంటారంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటారు. అంటే చంపడం కోసం ముందుగానే పెద్ద పథకం వేసుకొని ఆ పథకం ప్రకారం చేసినటువంటిది అని. ఈ రోజుల్లో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మర్డర్ కనుక జరిగింది అని అంటే, అది కోర్టులో కనుక రుజువైంది అని అంటే, అప్పుడు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ 322 ప్రకారం ఉరిశిక్ష విధిస్తారు. ఆస్తి కోసం అన్నదమ్ముల్ని హత్య చేయాలని తలపెట్టేటువంటి పాపాత్ముడు, దుర్మార్గుడు అయినటువంటి హంతకుడికి, దుర్యోధనుడికి ఇక్కడ తేడా ఏమైనా ఉందా? పైగా ఎవరి చేతనో చేయించడం కాకుండా తానే స్వయంగా చేయటం అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. ముందే పథకాన్ని రచించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని స్వయంగా తన చేతులతోనే హత్యా కార్యక్రమాన్ని అమలుపరిచినటువంటి దుర్యోధనుడి ఆశలు నెరవేరినయా? ముందే చెప్పుకున్నాం మనం, తాను ఒకటి తలిచిన దైవం మరొకటి తలుచులేదు. మరి ఇంత చేశాడు కదా దుర్యోధనుడు, మరి వాడి కోరిక ఏమైనా నెరవేరిందా? దైవశక్తి అనేటువంటిది ఒకటి ఉన్నదా? తాను తలచినట్లే కనుక అన్నీ జరిగితే ఇక దైవము కర్మఫలము అనేటువంటి వాటికి అర్థం ఎక్కడుంది? ఎంత ఎత్తి మరి భీముడిని చంపాలని దుర్యోధనుడు ఆలోచన చేస్తే ఏం జరిగింది? ఏమి జరిగిందో 127వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు ఉన్నటువంటి కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. దుర్యోధనాదుల చేత బంధించబడి గంగలో త్రోయబడినటువంటి భీమసేనుడు గంగలో మునిగిపోయాడు. అలా మునిగిపోయి క్రమంగా నాగలోకం చేరుకున్నాడు. పాతాళానికి పోయి అక్కడ నాగలోకంలోకి చేరుకున్నాడు. అతడి శరీరం కింద పడి ఎన్నో నాగులు చనిపోయి, కొన్ని విషనాగులు భీముడిని కాటు వేసినాయి. ఆ విష సర్పాల కాటు వల్ల వాటి యొక్క విషం భీముడి యొక్క శరీరంలో చేరి అంతకుముందు దుర్యోధనుడి చేత తినిపించినటువంటి విషం, కాలకోట విషం ఏదైతే ఉందో అది కాస్త హరించకపోతా ఉంది. అంటే ఇప్పుడు పాములు కాటేసేటప్పటికల్లా ఈ విషాన్ని, లోపల ఉన్నటువంటి విషాన్ని ఈ విషం హరింపజేస్తూ ఉంది. మరికొన్ని సర్పాలు కాటు వేస్తున్నాయి, కానీ భీముడి యొక్క చర్మం లోహంలాగా గట్టిగా ఉండటం వల్ల వాటి యొక్క కోరలు ఆ భీముడి యొక్క చర్మంలో దిగటంలా, అందుకని ఆ విషం లోపలికి పోవటంలా. కొన్ని బలమైనటువంటి సర్పాలు మాత్రం వాటి యొక్క విషం లోపలికి పోతా ఉంది, లోపల ఉన్నటువంటి విషాన్ని హరించి పారేస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక్కొక్క విషసర్పం తన యొక్క విషాన్ని లోపలికి పంపిస్తూ ఉందో దాంతో భీముడికి కొద్ది కొద్దిగా మెలకు వస్తూ ఉంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి విషం కాస్త హరించేటప్పటికల్లా అతనికి మెలకు వస్తూ ఉంది. ఎప్పుడైతే పూర్తిగా ఇవి కాటు వేస్తా లోపల ఉన్నటువంటి విషం మొత్తం హరించుకుపోయిందో అప్పుడు మెలకు వచ్చేసిన తర్వాత చూసుకున్నాడు, తాను బంధించబడి ఉన్నాడు. అందుకని ఒక్కసారిగా తనని కట్టినటువంటి ఈ లతాబంధాలన్నింటినీ కూడా ఒక్క క్షణంలో తెంచేశాడు. తన చుట్టూ ఉన్నటువంటి ఈ సర్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేతులతో పట్టి నేలకేసి కొట్టి చంపేస్తూ ఉన్నాయి. కొన్ని సర్పాలు పరిగెడుతూ ఉన్నాయి. అలా పరిగెత్తి ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి నాగరాజు అయినటువంటి వాసుకితో, అంటే వాళ్ళ యొక్క అధిపతి ఆ వాసుకితో మొరపెట్టుకున్నాయి, ఓ నాగేంద్ర, ఎవరో ఒక మానవుడు లతల చేత బంధించబడి గంగలో త్రోయబడ్డాడు. అతడు బహుశా విషం తిని ఉంటాడు. మన సర్పాలు కాటు వేయడంతో అతడిలో ఉన్నటువంటి విషం అంతా కూడా హరించుకుపోయింది. అతడు తన బంధనాలను తెంచుకొని కనిపించినటువంటి నాగుల్ని కనిపించినట్టుగా పట్టి నేలకేసి కొట్టి సంహరిస్తూ ఉన్నాడు. తమరు వచ్చి చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో. వాడెవడో చిన్న గున్న ఏనుగులాగా ఉన్నాడు, అదిగో మీరు వచ్చి చూడండి. అప్పుడు నాగరాజు వాసుకి ఆ నాగుల్ని వెంటబెట్టుకొని వచ్చి భయంకరమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ భీమసేనుడిని చూచాడు. అదే సమయంలో
వాసుకితో పాటు వచ్చినటువంటి మరొక నాగరాజు ఆర్యకుడు, అతను కూడా భీముడిని చూచాడు. ఈ ఆర్యకుడు ఎవరంటే కుంతిదేవికి తండ్రి అయినటువంటి సూరసేన మహారాజుకి తల్లి యొక్క తండ్రి, తాత. అంటే సూరసేన మహారాజుకి తాత ఆయన. సూరసేన మహారాజు కూతురు కుంతిదేవి, కుంతిదేవి కొడుకు భీముడు. అంటే ఆ ఆర్యకుడికి తన దౌహిత్రుడు భీముడు, అంటే మనవడికి మనవడు. ఈ భీమసేనుడు మావాడే అని గుర్తించాడు ఆర్యకుడు. అప్పుడు భీమసేనుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. భీముడికి ఏ విధమైనటువంటి హాని తలపెట్టవద్దు, అతడికి ధనాన్ని, బంగారాన్ని, రత్న రాసుల్ని ఇచ్చి పంపించండి అని వాసుకుతో అన్నాడు. అలా చెప్పడంతో వాసుకి సరేనని అంగీకరించాడు. అంతేకాదు, శత్రువుల వల్ల ఇతనికి ప్రమాదం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు, అందువల్ల గొప్ప శక్తిని ఇచ్చేటువంటి రసం ఉంది మనకి, ఆ రసాన్ని తాగించి ఇచ్చి పంపించండి అన్నాడు. నాగరాజు వాసుకి కూడా ఎంతో సంతృప్తి చెందినటువంటి వాడై భీమసేనుడికి తాగినన్ని కుండల రసాన్ని ఇవ్వమని చెప్పి సేవకులకి ఆజ్ఞాపించి వెళ్ళాడు. ఈ కుండల రసానికి అక్కడ ఒక ప్రత్యేకత ఉంది నాగలోకంలో. ఒక్కొక్క కుండలో ఉన్నటువంటి రసాన్ని ఆపకుండా గటగట తాగేస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ ప్రకారంగా ఎన్ని కుండల రసాన్ని కనుక తాగలిగితే అన్ని 1000 ఏనుగుల బలం వస్తుంది అన్నమాట. అప్పుడు ఈ విషయాన్ని చెప్పి సేవకులు, ఇలా మేము రసాన్ని తీసుకొస్తాం, మీరు త్రాగండి అని అంటే భీముడు పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. సేవకులు ఆ కుండలతో రసాన్ని తెచ్చిస్తూ ఉన్నారు. ఆ తెచ్చిచ్చేటువంటి రసాన్ని గటగట తాగేస్తా ఉన్నాడు, కుండవతల బారేస్తా ఉన్నాడు. మళ్ళీ ఒక కొండిస్తున్నారు, తాగేస్తున్నాడు, అవతల బారేస్తున్నాడు. మళ్ళీ కొండిస్తున్నారు, తాగుతున్నాడు, అవతల బారేస్తా ఉన్నాడు. ఈ రకంగా ఆపకుండా వరుసలో 8 కుండల రసాన్ని తాగేశాడు. అలా తాగి ఆ తర్వాత మత్తుగా ఉండి పడుకొని హాయిగా నిద్రపోయాడు. దీనితో 8000 ఏనుగుల బలాన్ని పుంజుకున్నాడు. అంతకుముందే 2000 ఏనుగుల బలం ఉన్నటువంటి భీముడు ఇప్పుడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడయ్యాడు. ఈ ప్రకారంగా భీముడిని చంపాలి అని దుర్యోధనుడు ప్రణాళిక వేస్తే మరి జరిగింది ఏమిటి అని అంటే భీముడికి మేలే జరిగింది. సరే, ఇక్కడ భీముడిని అలా గంగలో తోసేసిన తర్వాత దుర్యోధనాదులు ఏమీ తెలియనట్లుగా వెళ్ళి వాళ్ళ గదుల్లో పడుకున్నారు. ఇక యాత్రను ముగించుకొని తెల్లవారుగానే కౌరవులు, పాండవులంతా కూడా హస్తినాపురం చేరుకున్నారు. భీముడు మాత్రం కనిపించడం లేదు ఎక్కడ. మరి దుర్యోధనుడికేమో ఎంతో సంతోషంగా ఉంది, లోపల ఎంత ఆనందంగా ఉందో. అందుకని అలా సంతోషం, ఆనందం పైకి కనపడనీయకుండా, మళ్ళీ పైకి కనపడితే ఏమిటో అనుకుంటారని అతడు మామూలుగానే ఉంటూ అంతఃపురంలో ప్రవేశించాడు. మరి ధర్మరాజుకి భీముడు కనిపించకపోయేటప్పటికీ ఎంతో విచారం కలిగింది. కానీ దుర్యోధనుడిని మాత్రం అనుమానించలా. ఎందుకంటే దుర్యోధనుడు ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఎంతో సరదాగా వాళ్ళతోటి కలివిడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని అనుమానించలా. రెండో విషయం ఏమిటంటే ధర్మరాజు అందరినీ కూడా తల్లాంటి వాళ్ళే అని అనుకుంటాడు. అలా అనుకోవటం వల్ల కూడా దుర్యోధనుడి మీద సందేహం రాలా. మరి ఇంటికి వెళ్ళాడు ధర్మరాజు. తల్లితో, కుంతిదేవితో అంటున్నాడు, అమ్మా భీముడు వచ్చాడా అని అడిగాడు. కుంతిదేవి ఆశ్చర్యంగా, నాయన భీముడు ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వచ్చాడని నువ్వు అడుగుతున్నావేమిటి, అతను ఇక్కడ రావటం నేనేం చూడలేదు అసలు అన్నది. అమ్మా అక్కడ మేము భీముడి కోసం మనమంతా కూడా వెతికాము, అక్కడ జలక్రీడలు ఆడుకున్నాము, భోజనాలు చేశాము, హాయిగా పడుకొని నిద్రపోయాము. తెల్లవారు లేచి చూసినప్పటికల్లా భీమసేనుడు కనపడలేదు. ఆ తర్వాత ఎక్కడున్నాడో ఏమిటో అనుకుని ఆ చుట్టుపక్కల వెతికాము, ఎక్కడ వెతికినా కూడా ఇక్కడ కనపడలేదు. ఒకవేళ మాకంటే ముందుగానే నగరానికి వచ్చాడేమో అని అనుకొని అందుకని మేము కూడా ఇక్కడికి వచ్చాము, అందుకని నేను అడుగుతున్నాం. తల్లి నిజం చెప్పు, భీమసేనుడు ఇక్కడికి రాలేదా, ఏమిటి విషయము? అతని విషయంలో నాకు ఏదో ఎందుకో భయం కలుగుతూ ఉంది.
నాకు వ్యాకులతగా ఉంది, ఏదో ప్రమాదం జరిగిందేమో అని నా మనస్సు ఎందుకో కీడు శంకిస్తూ ఉంది. అతడు భోజనం చేసి ఎక్కడో నిద్రించి ఉంటాడేమో అని అనుకున్నాం, ఎక్కడా కనిపించలేదు, మరి ఇక్కడికి వచ్చాడేమో అనుకున్నాం. కాబట్టి ఏమిటి విషయము అని అడుగుతాడు ధర్మరాజు. బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు అడిగినటువంటి మాటకి కుంతీదేవి భయపడుతూ, అయ్యో నాయనా, నేను అసలు ఆ భీముడిని చూడనే లేదు, అతను నా వద్దకు రానే లేదు అన్నది రోధిస్తూ, నాయనా ధర్మనందన, నీవు నీ తమ్ముళ్ళతో కలిసి భీముడిని వెతికేటువంటి పనిలో ఉండు అని చెప్పింది. ఆ నలుగురు సోదరుల్ని కూడా భీముడిని వెతకటం కోసం పంపించింది. అలా వెతకటానికి పంపించినప్పటికీ ఆమె హృదయం మాత్రం కలత చెందుతూనే ఉంది. ఆమె భయంతో విలవిల్లాడిపోతూ ఉంది. ధర్మరాజుకి అలా చెప్పి పంపించింది. ఆ తర్వాత విదురుణ్ణి పిలిపించింది. ఆయనతో అంటున్నది, ఓ మహాత్మా, ఈరోజు భీముడు కనిపించడం లేదు, అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలియటం లేదు. గంగా తీరంలో విహారానికై కుమారులందరూ కూడా వెళ్ళారు, అక్కడ జలక్రీడలు ఆడుకున్నారు, బిడ్డలందరూ కూడా అక్కడ భోజనాలు చేశారు, రాత్రి పడుకొని నిద్రపోయారు. తెల్లవారేటప్పటికి భీమసేనుడు కనిపించడం లేదు. మరి భీమసేనుడికి ఏమైనా ఆపద కలిగిందేమో అని నాకు ఎందుకో సందేహంగా ఉంది. దుర్యోధనుడు ఎప్పుడు కూడా భీముడి పట్ల కోపంతో ఉంటాడు, అసూయతో ఉంటున్నాడు. అంతేకాదు దుర్యోధనుడు క్రూరుడు, దుర్బుద్ధి, క్రుద్ధుడైనటువంటి వాడు, రాజ్యం మీద లోభం కలిగినటువంటి వాడు, సిగ్గు లేనటువంటి వాడు, లజ్జాహీనుడైనటువంటి వాడు. ఆ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు భీముడిని చంపించాడేమో అనేటువంటి సందేహం నన్ను పీడిస్తుంది, ఈ చింత నన్ను వేధిస్తూ ఉంది, నా హృదయం మండిపోతూ ఉంది అన్నది కుంతీదేవి విదురుడితో. విదురుడు అన్నాడు, అమ్మా, ఓ శుభచరిత, నీ నోటితో అలాంటి అశుభవచనాలు పలకొద్దు, నీ బిడ్డలు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చెప్పి వ్యాస మహర్షి నాకు తెలియజేశాడు. భీముడు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా తిరిగి వస్తాడు, కానీ ఈ విషయం మాత్రం నువ్వు బయటికి పక్కనీయొద్దు. నీ మిగిలినటువంటి పుత్రులందరినీ నువ్వు జాగ్రత్తగా రక్షించుకోవాల్సినటువంటి భారం నీ మీదనే ఉంది. ఒకవేళ దుర్యోధనుని కనుక అనుమానించి మనం కనుక అడిగినట్లయితే వాడు ఇంకా జాగ్రత్త పడతాడు, మిగిలినటువంటి నీ పుత్రులు కూడా చంపాలనేటువంటి ఆలోచనలోకి వస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు బయట ఎవరికి కూడా చెప్పొద్దు, రహస్యంగానే భీముడిని వెతికించాలి, ఆ విషయం ఏదో నేను చూసుకుంటాను అన్నాడు. దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఆటలాడుకునేటువంటి సమయంలోనే దుర్యోధనుడి మీద విదురుడికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసింది, కుంతీదేవికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసింది. కుంతీదేవి చెప్పింది, వాడు దుర్మార్గుడు, దుష్టుడు, క్రుద్ధుడైనటువంటి వాడు, లోభి, రాజ్యలోభం కలిగినటువంటి వాడు. విదురుడు చెబుతున్నాడు అంటే ఆ వయస్సులోనే అతని యొక్క దుర్మార్గం అందరికీ తెలిసిపోయింది అని అంటే దుర్యోధనుడు ఎటువంటి వాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే కుంతీదేవి కూడా అనుమానించింది. పైగా ఆ వయస్సులోనే పాండవుల యొక్క అడ్డు తొలగించుకోవాలని, రాజ్యం మొత్తాన్ని ఏలుకోవాలనేటువంటి ఆలోచన దుర్యోధనుడికి ఉన్నది అని అంటే ఆ దుర్యోధనుడి యొక్క మనస్తత్వం ఎలాంటిదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. విదురుడు అలా చెప్పి వెళ్ళిపోయాడు. కుంతీదేవి ఆయన మాట ప్రకారం తన యొక్క నలుగురు బిడ్డలతో ఏమీ తెలియనట్టుగా అక్కడ ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటున్నది. ఈ విషయం మాత్రం బయటికి పక్కనీయటం లేదు. మరి అక్కడ నాగలోకంలో రసపానం 8 కుండల యొక్క రసాన్ని తాగి నిద్రించినటువంటి భీమసేనుడు ఆ రసం జీర్ణమయ్యేంత వరకు 8 రోజులు ఒళ్ళు తెలియకుండా పడిపోయి నిద్రపోయాడు. 9వ రోజు నిద్ర లేచాడు. అతడు అపరిమితమైనటువంటి బలవంతుడయ్యాడు ఈ 8 కుండల రసాన్ని తాగడంతో. అతడు నిద్ర లేవడం చూసినటువంటి నాగులంతా కూడా అతన్ని సమీపించి ఆయనతో అంటున్నారు, భీముడితో అంటున్నారు, ఓ మహాబాహు, నీవు నాగలోకంలోని శక్తిపూర్ణమైనటువంటి 8 కుండల రసాన్ని పానం చేసినందువల్ల నీవు ఇప్పుడు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడివయ్యావు. ఇప్పుడు నీతో యుద్ధం చేసి ఎవరు జయించలేరు, నీవు అజేయుడివి. నిన్ను జయించగలిగినటువంటి వీరుడు భూలోకంలో లేనే లేడు, ఇక ముందు కూడా ఉండడు. కాబట్టి ఇదిగో ఈ దివ్య జలాల్లో నీవు ఇప్పుడు స్నానం చేయి.
దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంటికి తిరిగి వెళ్ళు. ఎందుకనంటే నీవు కనిపించకపోవడంతో నీ సోదరులు, నీ తల్లి కుంతీదేవి నీ కోసం తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగి ఉన్నారు. కాబట్టి నువ్వు వెంటనే నీ తల్లి సోదరుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అన్న. దాంతో భీమసేనుడు అక్కడ ఉన్నటువంటి దివ్య జలాల్లో స్నానం చేశాడు. శ్వేత వస్త్రాలని, శ్వేత పుష్పాలతో కూర్చున్నటువంటి మాలని ధరించాడు. ఆ తర్వాత నాగరాజు ఇంట ప్రవేశించాడు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు. విషాన్ని హరించేటువంటి సుగంధ ఔషధులతో తయారు చేసినటువంటి పాయసాన్ని నాగులు ఇచ్చారు. అంటే అక్కడ సుగంధమైనటువంటి ఔషధులు ఉన్నాయి. ఆ ఔషధులతో తయారు చేసినటువంటి పాయసం, అది విషాన్ని హరింపజేసేటువంటి పాయసం, విషాన్ని ఎక్కకుండా చేసేటువంటి పాయసం. దాన్ని ఇస్తే భీముడు దాన్ని కూడా త్రాగాడు. ఆ తర్వాత నాగరాజు ఇచ్చినటువంటి ఆభరణాలను ధరించి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు పొంది వాళ్ళ ఆదర సత్కారాలు స్వీకరించి సంతుష్టుడై వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని తన యొక్క గృహానికి వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు భీముడు. అప్పుడు ఒక సర్పం భీమసేనుడిని జలంలో నుంచి పైకి తీసుకొని వచ్చి ఆ గంగా తీరంలో ఉన్నటువంటి ప్రమాణకోటి తీర్థం దగ్గర అతన్ని వదిలిపెట్టేసింది. ఆ తర్వాత అది అదృశ్యమైపోయింది. భీముడు ఇంటికి వచ్చి తల్లిని సోదరుల్ని కలుసుకున్నాడు. జరిగినటువంటి విషయాన్ని తల్లికి అన్నలకి తెలియజేశాడు. ఆ తెలియజేయటంలో దుర్యోధనుడు పాప బుద్ధితో నన్ను ఇలా బంధించాడు, ఇలా నన్ను గంగలో తోసేశాడు, నాకు విషాన్నం పెట్టాడు, ఇదిగో ఈ రకంగా నేను ఆ లోకానికి పోవటం వల్ల ఈ నాగులు నాకు అక్కడ అష్టకొండ రసాన్ని ఇవ్వడంతో నేను బలవంతుడయ్యాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆనందింపజేశాడు. ఇది దుర్యోధనుడు భీముడికి విషాదం తెరిపించి లతలతో బంధించి గంగలో తోసినటువంటి తర్వాత గాథ. దుర్యోధనుడు తలిచిందేమిటి? భీమసేనుని చంపి ధర్మజుడిని అర్జునుడిని బంధించి ఈ సమస్తమైనటువంటి వసుంధర రాజ్యాన్ని నేను ఒక్కడే ఏకఛత్రాధిపత్యంగా ఏలుకోవాలి అని అనుకున్నాడు. కానీ జరిగిందేమిటి? భీముడు సాగకపోగా నాగలోకంలో శక్తిపూర్ణమైనటువంటి 8 కుండల రసాన్ని దాగి 10,000 ఏనుగుల బలాన్ని కలిగినటువంటి వాడయ్యాడు. అలా భీముడు బలవంతుడై తిరిగి వచ్చాడు. అంటే విషాన్ని ఇవ్వాలనుకున్నాడు దుర్యోధనుడు, అమృతాన్ని తాగాడు భీముడు. అంటే దుర్యోధనుడు అనుకున్నది ఒకటి, ఇక్కడ భీముడికి జరిగింది ఇంకొకటి. ఆ బలంతోటే భీముడు కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధన సోదరుల్ని మొత్తం 100 మందిని ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా 100 మందిని కూడా తానే సంహరించాడు. చీల్చి చెండాడి సంహరించాడు. ఏ ధర్మరాజుని బంధించి చెరసాలలో వేయాలనుకున్నాడో ఆ ధర్మరాజు తన 4 తమ్ములు 4 దిక్కులకి వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసి అందరు రాజుల్ని జయించి కప్పాలు కట్టించుకొని వస్తే ఆయన రాజసూయాగం చేసి ఇంద్రప్రస్థం రాజధానిగా ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ధర్మరాజుని చెరసాలలో బంధించి ఈయన రాజ్యం చేయాలనుకున్నాడు. కానీ ఆ ధర్మరాజు రాజులందరినీ ఓడించి వాళ్ళని తన పాదాక్రాంతుల్ని చేసుకొని చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. 23 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఏ అర్జునుడిని బంధించి చెరసాలలో వేయాలనుకున్నాడు ఆ అర్జునుడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడై సాక్షాత్తు పరమేశ్వరుడితో పోరాడి ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించి ఏకైక వీరుడై దుర్యోధనుడి కుడిభుజం అని అనుకున్నటువంటి కర్ణుడిని మహాభారత యుద్ధంలో వధించి దుర్యోధనుడి యొక్క ఆశల మీద నీళ్లు చల్లాడు. అందుకే తాను ఒకటి తలిచిన దైవం మరొకటి తలుస్తుంది అనేటువంటి సామెత వెలుగులోకి వచ్చింది. కాబట్టి విషం ఇస్తే అమృతంగా మారింది భీముడికి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి
ఈ ప్రకారంగా దుర్యోధనుడు తలచినది ఒకటి, ఇక్కడ జరిగినది ఒకటి. దీన్ని బట్టి చూస్తే మానవుడు అన్నీ తాను అనుకున్నట్లే జరుగుతాయని, అలాగే జరగాలని అహంకరించకూడదు, ఆశపడకూడదు. అన్నీ నా చేతిలోనే ఉన్నాయి అని కనుక భావిస్తే ఇక దైవం కానీ విధి కానీ అనే వాటికి ఇంకా ఏముంది? మనం అందరం మన ఇష్ట ప్రకారం మనం ఏమనుకుంటే అది కానీ జరిగిపోతూ ఉంటే ఇక దైవం ఏముంది, విధి అంటూ ఏముంది, కర్మఫలాలు అంటూ ఏమున్నాయి? ఇక మానవుడికి అసాధ్యం అంటూ ఏముంటుంది? అంతేకాదు, ఈ లోకంలో బాగుపడేవాడిని చెడగొట్టేవాడు లేడు, చెడిపోయే వాటిని బాగు చేసేటువంటి వాడు లేడు. ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రారంధానుసారమే జరుగుతూ ఉంటాయి. ఓసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు, ఏవో సరస్సల్లాపాలు ఆడుకుంటా ఉన్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మాట అన్నాడంట, దరిద్రుడిని ఎవడు బాగు చేయలేడు అని. దరిద్రుడిని ఎవడు బాగు చేయలేడు అని. అప్పుడు లక్ష్మీదేవి అందంట, నేను ఎవరిని? నేను లక్ష్మీదేవిని. నేను కనుక తలుచుకున్నానంటే ఎవరినైనా బాగు చేయగలుగుతా అని అన్నదంట. ఇదంతా ఊరికినే కథ, కానీ విషయం మనకు అర్థం కావడం కోసం అన్నమాట. సరే, అట్టయితే ఏది నువ్వు తలుచుకుంటే దరిద్రుని భాగ్యవంతుడిని చేస్తావు కదా, ఏది చెయ్యి అన్నాడంట. సరే, అట్లా కిందకు చూసినప్పటికల్లా ఎవడో ఒక దరిద్రుడు, కట్టుకోవడానికి గుడ్డ కూడా సరిగ్గా లేదు, గడ్డం మాసిపోయింది, కళ్ళన్నీ కూడా లోపలికి పిక్కొని పోయి ఉన్నాయి. వాడంట ఏదో పొరుగురు నుంచి అలా వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉంటే అదిగో ఆ వ్యక్తిని ఎలా బాగు చేస్తావో చెయ్యి అన్నాడు విష్ణుమూర్తి. చూసుకో నేను ఎలా బాగు చేస్తానో అన్నది లక్ష్మీదేవి. అందుకని వాడు నడిచేటువంటి మార్గంలో ఏం చేసిందంటే డబ్బులు మూటలు, బంగారం, వెండి, ఇలా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ కూడా వాడు వచ్చేటువంటి దారిలో మూటలు మూటలుగా పెట్టింది. వాడేం చేస్తాడంటే అవి ఉన్నంత వరకు వస్తాడు కళ్ళు తెరుచుకొని. ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను ఇక్కడి నుంచి కళ్ళు మూసుకొని పోతానో లేదో చూద్దామని అనుకున్నాడు. ఆ మూటలు ఉన్నంత వరకు కళ్ళు మూసుకొని పోతాడు, అక్కడ కళ్ళు తెరుస్తాడు, ఇక అక్కడేమి లేవు. ఆ తర్వాత ఏవో వజ్రాలు, వైఢూర్యాలు, మూటలు ఉన్నాయి. అప్పుడు అనుకుంటాడు, ఇందాక కళ్ళు మూసుకొని నేను నడిచాను కదా, మళ్ళీ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇంకా ఎక్కువ దూరం నడుస్తానని అవన్నీ అయిపోయిన దాకా కళ్ళు మూసుకొని పోతాడు. ఆ తర్వాత కళ్ళు తెరుస్తాడు. అంటే ఈ ప్రకారంగా వాడికి ఈ సంపదలు, లక్ష్మీదేవి ప్రసాదించినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సంపదలు ఉన్నంత దూరం కళ్ళు మూసుకొని పోతాడు. ఈ సంపదలన్నీ లేకుండా ఉన్న చోట మామూలుగా నడుచుకుంటూ పోతా ఉంటాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే దరిద్రుడిని బాగు చేయలేరు, బాగుపడేటువంటి వాడిని ఎవరు చెడగొట్టలేరు అనేటువంటి సూక్తి ఈ లోకంలో నానుడిలోకి వచ్చింది. వాళ్ళ యొక్క కర్మఫలాలు అనుభవించడానికే జీవులు ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు. అంతే తప్ప ఏది కూడా మన చేతుల్లో లేదు. సాధారణంగా ఏమనుకుంటారు, ప్రతివాడు కూడా నేను అంబానీకో లేకపోతే టాటాలకో బిర్లాలకో పుడితే బాగుండని అనుకోవచ్చు. కానీ ఎందుకు పుడతారు? అక్కడ పుట్టేవాడు అక్కడ పుడతాడు, అడుగు తినేవాడికి పుట్టేవాడు అడుగు తినేవాడికి పుడతాడు, ఎక్కడ పుట్టాల్సిన అక్కడ పుడతాడు. ఎందుకనంటే వాడు చేసుకున్నటువంటి పాపాలు, పుణ్యాలు, వాడు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాలన్నీ అనుభవించాలి. ఇప్పుడు ఎక్కడ అనుభవించడానికి వీలవుతుందో అక్కడ పుడతాడు. అంతే తప్ప మన ఇష్టాయిష్టాలతోటి నిమిత్తం లేదు. కాబట్టి సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఎవడు చేసినటువంటి కర్మని వాడు అనుభవించక తప్పదు. అన్నీ నా చేతిలోనే ఉన్నాయి, నాకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అని అహంకరించేటువంటి వాడు ఎప్పటికైనా కూడా పతనం కావాల్సిందే. మానధనాఢ్యుడైన భూపతి సహ్యంపనోపని సపత్తుల వృద్ధి ఆత్మహాని అని అంటాడు దుర్యోధనుడు శత్రుతోటి. అంటే పాండవుల యొక్క సంపద అలా పెరిగిపోతూ ఉంది, నా సంపద తరిగిపోతూ ఉంది, సపత్తుల యొక్క సంపదలు అలా పెరిగిపోతూ ఉంటే నాలాంటి మానధనాఢ్యుడైనటువంటి భూపతి చూసి సహించగలుగుతాడా అని అంటాడు దుర్యోధనుడు. అందుకని నేను ఏమైనా చేయగలను, నాకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు అని ఏదేదో చేశాడు, అహంకరించాడు, సర్వనాశనం అయిపోయాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
శకుని యొక్క ప్రణాళిక ప్రకారం పాచికల మాయా జోదాన్ని ఆడాడు. ఆ పాచికల ఆటలో గెలిచాడు. పాండవుల సంపదను హరించాడు. ద్రౌపదిని అవమానించాడు. కానీ ఏం బాగుకున్నాడు? కాసేపట్లో ఆ మొత్తం ఇచ్చి పంపించాడు ధృతరాష్ట్రుడు. అట్లా కాదని చెప్పి మళ్ళీ వినిపించాడు. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అన్నాడు. 13 ఏళ్ళ జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మా రాజ్యం మాకు ఇమ్మన్నారు. నేను ఇవ్వనన్నాడు. సూది మనం ఓపినంత కూడా ఇవ్వనన్నాడు. యుద్ధం జరిగింది. ఏమైపోయింది? వచ్చిన రాజ్యం పోయింది, తన రాజ్యం కూడా పోయింది, మొత్తం పోయింది. కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళని కూడా కొట్టుకొని పోయి అంటారే, అదిగో ఆ ప్రకారంగా అయిపోయింది. కాబట్టి దైవ నిర్ణయాన్ని, దైవ శాసనాన్ని, కర్మఫలాన్ని, విధిని ధిక్కరించేటువంటి శక్తి ఎంతటి వాళ్ళకైనా సరే ఈ లోకంలో లేదు అనేటువంటి విషయం మనం గమనించాలి. అది గుర్తుంచుకొని అహంకారాన్ని కనుక మనం విడిచిపెట్టి భగవంతుడి చేతిలో పనిముట్టినవి మనం, శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి మురళి మనం, ఆయన సూత్రధారి, మనం పాత్రధారిని, ఆయన ఏం చెప్తాడో అది చేసేటువంటి వాళ్ళమే అనేటువంటి భావనతో మనం నడుచుకోవాలి. ఇతరులకు కీడు చేయాలి అనేటువంటి తలంపులు మాని చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి. మానవుడిగా తన ధర్మం ఇదే అనేటువంటి నిశ్చయానికి రావాలి. అలా నిశ్చయించి ప్రతి మానవుడు కూడా తన యొక్క స్వధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సినటువంటి జీవన సత్యం. తాను ఒకటి తలిచిన దైవం మరొకటి తలుచును అనేటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో అనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, కానీ జరిగేది మాత్రం భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడ భీమసేనుడు వచ్చేసాడు. మరి భీమసేనుడు వచ్చిన తర్వాత, నాగలోకం నుంచి తిరిగి వచ్చిన తర్వాత, భీముడు చెప్పినటువంటి ఆ మాటలు విన్న తర్వాత మరి ఏం జరిగింది? దుర్యోధనుడి యొక్క దుష్టబుద్ధి ఏమైనా మారిందా? లేకపోతే దుర్యోధన మీద వీళ్ళు ఏమైనా ప్రతీకారం తెచ్చుకున్నారా? ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం రేపు